and welcome to Swati Swadesi. ఇవాళ ఒక బ్యూటిఫుల్ డిష్, చాలా పిల్లలకి నచ్చే డిష్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ డిష్. కావాలంటే దీన్ని డీప్ ఫ్రై చేసుకుని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ అనమాట. బికాస్ దీంట్లో చీజ్ పెడతాము, అది ఇట్లా పాప్ అవుతుంది. డీప్ ఫ్రై చేస్తే అంత బాగా రాదు, షాలో ఫ్రై చేస్తే సరిగ్గా కుక్ అవ్వదు పైన ఉన్న పార్ట్ అంతా. కానీ ఎయిర్ ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. సో నేను ఇవాళ ఎయిర్ ఫ్రైయర్లో ఈ డిష్ చేయబోతున్నాను. సో ఎయిర్ ఫ్రైయర్లో ఆల్రెడీ బటర్ పేపర్ వేసాను, దీనికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేద్దాము. బట్ నేనే అన్నీ చేస్తే ఎలాగా, ఇది ఒక చిన్న పిల్లలు తినే డిష్ కదా, కాబట్టి ఐ హ్యావ్ 2 క్యూట్ లిటిల్ టాడ్లర్స్ విత్ మీ. సో లెట్ మీ వెల్కమ్ ద క్యూట్ టాడ్లర్స్ అండ్ ఆల్సో షెఫ్స్ అట వాళ్ళిద్దరు. షెఫ్స్ అని ఇంట్రడ్యూస్ చేయకపోతే మా అమ్మాయి రానుంది. సో కమ్ 2 లిటిల్ షెఫ్స్, రండిద్దరు. ఓకే, ప్రెజెంటింగ్ పూర్వి అనగా అండ్ మేధాన్శ్రీ నగేష్. హాయ్ మేధు, హౌ ఆర్ యూ? ఎందుకు? I used to wear this new shirt and I wear the black one when I was going to one party. Oh, now where are you? Now I came here before when the party stopped. Okay. పూర్వి ఎందుకు వచ్చాడు నీ ఫ్రెండ్? Because to cook with us. Like how Karthik ఇందాక లాస్ట్ టైం నేను ఒక వీడియో ఎపిసోడ్ చేసాం కదా, అది కార్తిక్ మళ్ళీ దానికోసమే మేధాంష్ కూడా వచ్చారు. అమ్మో వచ్చారు, సడన్గా మర్యాద వచ్చింది బాబోయ్. సరే పూర్వి, ఫస్ట్ నాకు ఒక హెల్ప్ చేయి పూర్వి. బికాజ్ యూ లైక్ టు బ్రష్, నో, ఐ వాంట్ యూ టు బ్రష్ దిస్ బటర్ పేపర్. ఈ బటర్ పేపర్ని కొంచెం ఆయిల్ తోటి బ్రష్ చేయాలి. ఐ విల్ గివ్ సమ్ ఆయిల్ టు ద బటర్ పేపర్, బ్రష్ అండ్ నువ్వు అప్లై చేయి, మొత్తం అప్లై చేయి నీట్గా. Okay. Looks like painting. Okay, now I want Medhu to help me to give 2 little breads whenever I want some bread. Okay, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాను. దిస్ ఇస్ 0 మైదా బ్రెడ్. సో వెనెవర్ ఐ యూజ్ బ్రెడ్ ఐ గెట్ దిస్ బ్రెడ్. ఇది మార్కెట్లో అవైలబుల్ ఉన్న బ్రెడ్. ఇది 100% హోల్ వీట్తో తయారు చేస్తారని ఇందులో మెన్షన్ చేసి ఉంది. మళ్ళీ దీంట్లో కూడా కొన్ని అవకతవకలు, ప్రాబ్లమ్స్ అవి చెప్తూ ఉంటారు జనాలు, బట్ నాకు ఇంకా ఇంతకంటే బెటర్ ప్రోడక్ట్ దొరకట్లేదు. సో ఇట్ ఈస్ అ 0 మైదా బ్రెడ్, 100% హోల్ వీట్, నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్ అనమాట. అందుకని ఇది యూస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ పూర్వి. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఫస్ట్ నాకు బ్రెడ్స్ కంటే ఇంపార్టెంట్ నేను ఒక స్టఫింగ్ తయారు చేసుకోవాలన్నమాట. అసలు మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మీకు వెల్కమ్ పాడు నేనేం చెప్పలేదు కదా, సారీ. మనందరం వెల్కమ్ చెప్దామా వాళ్ళకి? Welcome everyone to our beautiful episode of making cheese bombs. మనం ఏమంటామో అది కాక ఇంకేది. వెల్కమ్ టు స్వాతి స్వదేశీ అంటుంది అనుకున్నా. బ్యూటిఫుల్ ఎపిసోడ్ అంది, తర్వాత ఆఫ్ అన్నాను, ఆఫ్ మేకింగ్ చీజ్ బాల్స్ అంది, ఆఫ్ స్వాతి స్వదేశీ ఆల్సో కూడా కదా. Okay, so we'll put a bowl first. It's called a mixing bowl. Okay, Medhu? So let's put some corn to it first. Can you give me corn, Medhu? Thank you. Can you put it here? I want only half of it, maybe. I have the bowl? No, only the corn. Yeah. Some more? The whole thing. I think this is good. Okay. And let's put some cheese. You can put all the cheese into it. So దీంట్లో మనం ఆల్రెడీ బాయిల్డ్ కార్న్ అనుకోండి, అది నేను ఫ్రోజన్ కార్న్ వాడుతున్నాను. మీ ఫ్రెష్ కార్న్ తెస్తే బాయిల్ చేసి వేయండి, ఫ్రోజన్ కార్న్ అయితే ఇట్లాగే వేసుకోవచ్చు. ఓకే, నా పూర్వి కెన్ ఐ గెట్ సమ్ పనీర్? దిస్ ఇస్ ద పనీర్. ఓకే, సో ఈ పనీర్ ఏమో హోమ్ మేడ్ పనీర్, ఇది బయట నుంచి తెచ్చింది కాదు, ఇంట్లో తయారు చేసుకుని పాలు విరిగితే తయారు చేస్తాం, విరక్కొట్టి తయారు చేయము దీన్ని. సో ఈ పన్నీర్ కొంచెం దండిగా, అట్లాగే చీజ్. నేను నువ్వే ఇచ్చావు కదా. ఓకే, నౌ యూ పుట్ దిస్, పుట్ ద ఎంటైర్ మొజ్జరెల్లా చీజ్ ఇన్ టు ఇట్. యూ కెన్ యాక్చువల్లీ త్రో ద బౌల్ మొత్తం ఇట్లా బౌల్ని ఇట్లా ఉంచేసేయచ్చు.
అమ్మ దేవుడోయ్. Thank you. Stay there. Give back mine. Empty bike mine. Okay, I don't need this anymore. I need only half of it. Okay, you can put the chili flakes into it. Maybe only half of it. Okay, you put the oregano. You can put the entire oregano. ఓకే గుడ్. సో నేను దీంట్లో మళ్ళీ ఇంకా సాల్ట్ వేయట్లేదు బికాజ్ ఆల్రెడీ చీజ్లో చాలా సాల్ట్ ఉంటుంది. పిల్లలకి ఇంత సాల్ట్ చాలు. సో నేను ఎక్స్ట్రా సాల్ట్ ఏం వేయట్లేదు. ఇప్పుడు లెట్స్ మిక్స్ దిస్. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసాం ఒకసారి మళ్ళీ చెప్దామా? డూ యూ రిమెంబర్ ఏమేమి వేసాం చెప్పు. పనీర్, ఆరిగానో చీజ్. నువ్వు ఆరెగానో వేసాం, తర్వాత ఇది ఆరెగానో, అది మోజ్జరెల్లా చీజ్. మోజ్జరెల్లా. వాట్ డిడ్ యూ యాడ్ టు ఇట్? Corn and these things. What is that? Chili flakes. And some cheese. Yes. So ఇదేమో ప్రాసెస్డ్ చీజ్, ఇదేమో మోజ్జరెల్లా చీజ్. రెండిట్లో దండిగా సాల్ట్ ఉంటుంది. You know what? They can actually directly eat this also. Now I want your help. Give me that plate to me, okay? Okay. So what we are doing currently is we shall cut the edges of the bread. Okay? Can I hold your hand? My hand. నా చెయ్యి నీ చెయ్యి ఇద్దరిది కట్ అవడానికా? You are using a sharp knife or what? Yeah, it is a very sharp knife. Mine is more sharper than yours. Oh, what knife do you have? It is very sharper. Very sharp ante. Okay. So నేను లాస్ట్ టైం ఒకసారి చీజ్ బాంబ్స్ చేస్తే అవేమో దాని పేరేంటి రెగ్యులర్ బ్రెడ్ తోటి చేశాను. అఫ్ కోర్స్ పిల్లల కోసం కాదు కాబట్టి ఆ బ్రెడ్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంది. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ దిస్ ఇన్ టు ద వాటర్ ఒక్కసారి అండ్ squeeze a little of it out. It's like a and let's put this cheese bomb into the bread. Into this bread and we'll both do it and then put it in the water. So this is a bomb ready. So దీన్ని మనం ఒక సైడ్కి పెట్టుకుందాం. దీన్ని మనం డీప్ ఫ్రై మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. What? This one? No, we need a lot of space because I'm going to arrange. Oh yeah. So ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని can we also do it? Please. I'll give you one, okay, later. First you observe what I'm doing. Tarvata you can also do one of your choice, okay? Okay. I can do it whatever you say. Oh, thank you. Me How too. sweet. Me too. Thank you, Purvi. Thank you. Meda. So ఇట్లా చేసి ఎక్స్ట్రా వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేస్తూనే దాన్ని మౌల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇదే మనం డీప్ ఫ్రై చేస్తే ఈ బయటకు వచ్చిన చీజ్ అంతా మీకు పాప్ అయిపోతుంది, ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని దీనికి బెస్ట్ ఎయిర్ ఫ్రైయరే. లేదు అంటే మీరు చక్కగా దీంట్లో చేసుకోండి మైక్రోవేవ్. లెఫ్ట్ I'll give you. Sure, I'm going to give you guys. Don't worry. So let's put some more. There are 4. Cheese, paneer and There are 3 more. You have to do 1 more and then now over. We both should do because you have only 3 more and 1 you have to do. 2 we have to do. 1 me, 1 me, Raj. Yeah, and then her. ఓకే, ఇట్లా ఎక్సెస్ అంతా తీసేస్తే మీకు ఇట్లా బాంబ్ రెడీ అయిపోతుంది. ఓకే, I'll do just 1 more and you can do the rest. Okay, or shall we do only 5? Only 6. We'll do 1 more. Let me cut. Amma, why you can't take that one? అది కొంచెం బ్రౌన్ కింద పార్ట్ ఎక్కువ ఉంది, తొందరగా కట్ అవ్వదు. ఇదేంటి మౌల్డ్ అవ్వదు అందుకని. సో ఈ సైడ్స్ అంతా నేను ఏం చేస్తాను, ఈ సైడ్స్ అంతా నేను ఏం చేస్తానంటే పౌడర్ చేసేసి
బ్రెడ్ క్రమ్స్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. Why you make it into a big ball? So that when you eat, no, inside the cheese oozes out. Like a bomb. Like a bomb. It'll blast off. My turn. Okay. ఏం చేస్తున్నావు? Getting more food. మూవింగ్ మోర్ టువర్డ్స్ ద వాటర్. అట్లా చేస్తే పీస్ అవుతుంది. పెట్టి ఒక్క సెకండ్. ఇప్పుడు 2 హ్యాండ్స్ తోటి స్క్వీజ్ చేయాలి. ఇట్లా పట్టుకో. ఓకే, వాటర్ వచ్చేసాయా? ఇంకా ఉంది. చేయి మరి. Do you want to do? Yeah. Okay. I'll do this one. You do that one. Let Purvi finish this. చెయ్యి నువ్వు చెయ్యి. మొత్తం నువ్వే చేయాలి. లడ్డు చెయ్యి. అంత చిన్న లడ్డు కాదు, ఇంకో ఇంత లడ్డు తీసుకోవచ్చు. చెయ్యి, లడ్డు చెయ్యి. థ్యాంక్ యూ. నువ్వు ఇట్రా, వాడు ఇటు వస్తాడు. యూ కమ్ హియర్ మేదు. హీ నీడ్స్ టు డూ ఇట్ రైట్. గో యూజ్ అ నాప్కిన్. I'll put it in that bowl and wash. వాడు చేస్తాడు. ఉండు. ఇనఫ్ టేక్ ఇట్ అవుట్ అండ్ స్క్వీజ్ విత్. I'll clean the floor. Chichi, that's not flour. వదిలే దాంతో చేయకూడదు. That's my hand napkin. Medu, do you want to Yeah. do more? I can keep that like that laddu and put it. You can put it in between and fold. Do you want to fold? Yeah, I can fold it. That's my Your wish. Okay. I will just give you a little. I'll just help you a little, and then you do. Come on. With both the hands. Go back to my place. You wait. No, let him finish. చాలా పరిశీలంగా దాన్ని చూసి. Done? Yeah. Okay. Okay, thank you, Medu. Now you can go back to your place. యా, తిరగండి ఇద్దరు. ఓ గాడ్, పిల్లలతోటి ఒక వంట చేసేసరికి. ఓకే పూర్వి, కమ్ మేదు. We need this paneer also. Okay, so now let's put all of these balls into the air fryer pan, okay? 3 for all of us. No, I'm going to put 2. Medu, you can put 2 more. Purvi will put 2 more. Put away, Purvi. Thank you. Now shall we brush some oil? తీసుకోవా? Me. నువ్వు ఇందాక చేసావు కదా, ఇప్పుడు మేదు చేయని. ఇందాక నువ్వు చేసావు కదా. Now Medu will do it. Okay, Medu? Yeah. Why don't you brush on the top? I'll put some more so that you brush. నేను ఫుడ్ రా బాబాయ్ పిల్లలతోటి. ఓకే, ఇక్కడ ఉన్న ఆయిల్ని ఎలాగో అలాగా చేర్చి నేను ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. సో చూసారు కదా, ఇట్లా బాంబ్స్ లాగా చేసామన్నమాట. వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఒక 6 minutes 180 degreesలో పెడేస్తాను ఎయిర్ ఫ్రైయర్లో. సో చక్కగా ఇవి మంచిగా బయటంతా క్రిస్ప్ అయ్యి లోపల మంచిగా ఇట్లా చీజీగా అయ్యి యమ్మీగా తయారవుతాయి. లోపల చీజ్ ఉంటుంది కదా, అది నోట్లో బ్లాస్ట్ ఆఫ్ అవుతుంది చీజ్ తో. అవునా? It'll blast up just like a bomb. Yeah, that's why what are these called? Just like a bomb in the gun. Cheese bomb. Why? So what do you call them? Cheese bomb. Cheese bomb. Cheese bombs. Okay, so let's enjoy the cheese bombs. Let me put them into the air fryer for 6 minutes at 180 degrees. Let's get it. సో చక్కగా చీజ్ బాంబ్స్ అయిపోయినాయి. ఇది పట్టుకుంటే మాత్రం వేడిగా ఉంటాయండి. పిల్లలతో చేసేటప్పుడు అవే మేదు, ఇట్స్ సూపర్ హాట్. ఐమ్ స్కేర్డ్.
Okay, these cheese bombs are ready. You can pick up one for yourself. Are you sorry, Purvi? Okay, ready? Shall we eat? Munch and dig into the cheese. It's blasting now. Just now it blasted. You blasted, girl. Cheese blasted in your mouth. Blast of cheese during notlo. Ammo. Adus. సో చూసారు కదా, ఇది ఇవాల్టి చీజ్ బాంబ్స్. పిల్లలకి చాలా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ దీస్ గైస్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. హాట్ ఉందా? చాలా టేస్టీగా ఉంది. Keep eating, keep watching, and keep enjoying the food from Swatis with this. ఓకే, అవన్నీ చేయండి. మీకు కూడా ఈ డిష్ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో మీ ముందుంటాను. ఇట్స్ ఓకే. Until then, keep smiling, keep eating, and keep watching Swati Swadesi. Swati Swadesi. Swati Swadesi. ఎవరు పాడారు నాన్న పాట? పూర్వి పాడలేదు. ఎవరు పాడారు? పాడింది పూర్వే పాడింది. ఎంత బాగా పాడేవో పూర్వి. అందరు అడుగుతున్నారు ఎవరు పాడారని. మేదాంశ్. యమ్మీ. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.